మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము జ్ఞానులు ఎవరు, హూ ఆర్ ద వైజ్ మెన్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు మనం చదువుకొని ధ్యానించుకుందాము. అలాగే ఇంకా యెషయా గ్రంథం 60లో 6వ వచనము, 72వ కీర్తనలో 10, 11, 15 వచనాలు. ఇవి ఈ జ్ఞానులను గురించి మరి మనకి బయలుపరుస్తాయి అన్నమాట. ఈ వాక్య భాగాలు మరి జ్ఞానులను గురించి రాయబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి అన్నమాట. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి మత్తయి సువార్త మనం చదివితే హెరోదు రాజు పరిపాలనా కాలంలో బెత్లెహేంలో యేసు ప్రభు జన్మించారు. అప్పుడు తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వచ్చి మరి హెరోదు రాజుని అడుగుతారండి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చాం. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధించుటకు వచ్చామని. యూదుల రాజు అని వాళ్ళకి ఎవరు చెప్పారండి? బైబిల్ గ్రంథంలో ఈ మర్మాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మనే మనకి తెలియజేస్తారండి. మన రక్త మాంసాలు కాదు, అంటే మన హెడ్ నాలెడ్జ్తో ఇందులో ఉన్న రహస్యాల్ని మనం తెలుసుకోలేం. లోకంలో లోక జ్ఞానాన్ని ఈ యొక్క బ్రెయిన్తో తెలుసుకోవచ్చు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని ఆత్మ మనకి బయలుపరచాలి. ఎందుకంటే ఆయన లిఖించాడు, 40 మంది వ్యక్తుల ద్వారా ఆయనే బయలుపరచాలి. ఈ మరియమాతకి పుట్టిన ఈ శిశువు యూదుల రాజు అని ఎవరు ఈ జ్ఞానులకి తెలియజేశారు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ముందుగా పాత నిబంధన చూస్తే పాత నిబంధన అంతా చట్టం అండి, మోషే చట్టం. ఇలా వ్యభిచరించరాదు, అబద్ధాలు చెప్పకూడదు, కూట సాక్ష్యం పలుకరాదు, పరాయి వాని సొమ్ము ఆశించరాదు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. చట్టం 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 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు. అయితే క్రొత్త నిబంధన ఏంటంటే, క్రొత్త నిబంధన అంతా కూడా రెవల్యూషన్స్ అన్నమాట. అంటే దేవుడు ఒక్కొక్క మర్మాన్ని బయలుపరుస్తూ ఉంటాడనమాట. ఉదాహరణకు చూడండి, మరి యోసేపుకి మరియమాతతో ప్రదానం జరుగుతుంది. ఆ తర్వాత మరి మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరిస్తారు. లోకమంతా ఇంకోలాగా అనుకుంటారు, మామూలుగా అనుకునే విధంగా అన్నమాట. కానీ ఆమె పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరించింది అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలలో యోసేపుకి జోజబ్బ గారికి తెలియపరుస్తారండి. ఇంకా మనం ఒకసారి పేతురుని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16కి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు కైసరియా ఫిలిప్పుకి వెళ్తారండి. అప్పుడు ప్రభు శిష్యులను ఒక ప్రశ్న వేస్తారు, ప్రజలు నన్ను ఏమని అనుకుంటున్నారు, ఎవరని అనుకుంటున్నారంటే, ఒకరేమో ఈర్మియా అని, ఒకరేమో మరి బాప్తిస్మ యోహాన్ అని, పూర్వ ప్రవక్తల్లో ఒకరు అని అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగినప్పుడు పేతురు యొక్క సమాధానం ఏంటంటే, మీరు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు, యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. క్రీస్తు అంటే దేవునిచే అభిషేకించబడినవాడు, క్రిస్తాస్ గ్రీక్ భాషలో, హీబ్రూ భాషలో అయితే మెస్సయ్య, దేవునిచే అభిషేకించబడినవాడు. ఎందుకొరకు యెషయా 61:1 ఉంటుంది, ప్రభు అయిన యావేనను తన ఆత్మతో అభిషేకించారు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డివారి కన్నులు తెరవడానికి, అనుగ్రహ వస్త్రాన్ని
ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించారు. ఇది నా విషయంలో నెరవేరిందని యేసు ప్రభు లూకా సువార్త 4:18 ఆయన సువార్త బోధించే టైంలో మరలా తాను పెరిగి పెద్దవాడైన నజరేత్కి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినాన యెషయా గ్రంథాన్ని తీసుకొని ఆ వాక్య భాగాన్ని చదివి ఇది నా విషయంలో నెరవేరింది అని చెప్తాడనమాట. అయితే ఎవరు మరి ఈయన దేవునిచే అభిషేకించబడిన వ్యక్తి పేదలకి సువార్త బోధించాలి, మెస్సయ్య క్రీస్తు అని ఎవరండి వాళ్ళకి బయలుపరిచింది అంటే దేవుని యొక్క ఆత్మ. అప్పుడు యేసుప్రభు అంటారు సిమోను, అప్పుడు యేసుప్రభు అంటారు యోనాపుత్రుడవగు సిమోను నీవు ధన్యుడవు, నీకు ఈ మర్మాన్ని బయలుపరిచింది నా తండ్రి ఆత్మే కానీ నీ రక్త మాంసాలు కాదు, నీ తెలివి కాదు, నా తండ్రి ఆత్మ నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు. ఏ రహస్యము? యేసు ప్రభు వడ్రంగి కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య అని గుర్తిస్తాడనమాట. అలా మనం ఇంకా యోహాను సువార్తలో చూస్తే మరి 1వ అధ్యాయంలో 41వ వచనం అట్లా మనం చూస్తే అంద్రియ యేసు ప్రభుతో ఒక రాత్రి గడిపిన తర్వాత పేతురు దగ్గర వచ్చి చెప్తాడు మేము మెస్సయ్యాని కనుక్కున్నాం. అలాగే ఫిలిప్పుని పిలిచినప్పుడు యేసు ప్రభు ఆయన వెళ్ళి తన స్నేహితుడు నతానియేలుకి చెప్తాడు మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన వ్యక్తిని మేము కనుగొన్నాం, ఆయన యోసేపు కుమారుడు నజరేతుడైన యేసు అని చెప్తాడు. ఆ తర్వాత ఈయన వస్తాడు నతానియేల్ని తీసుకొని వస్తాడు అనమాట ఫిలిప్ తన ఫ్రెండుని. అప్పుడు నేను ఫిలిప్ నిన్ను పిలవకముందే చూశాను, అంజూరపు చెట్టు క్రింద నేను చూశానంటే అప్పుడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని యేసు ప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళందరూ కూడా గుర్తిస్తారండి. అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలని మన సొంత తెలివితో కాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకు బయలుపరచబడతాయి అన్నమాట. సో యూదుల రాజు అని ఈ అన్యులకి, తూర్పు దేశపు జ్ఞానులకి దేవుని యొక్క ఆత్మ బయలుపరుస్తుంది అన్నమాట. ఈరోజు మనం ఏంటి పండుగ చేసుకుంటున్నామంటే వైస్ మెన్, 3 వైస్ మెన్. చిన్నప్పుడైతే 3 రాజులు అనేవాళ్ళు. ఎందుకు అలా అనేవాళ్ళు అంటే మనము 72వ కీర్తనలో 10-11 వచనాల్లో ఏమని ఉంటుందంటే తర్షీషు రాజులు మరి ఆ ద్వీపంల పాలకులు కానుకలు కొని వస్తారు, సేబా దేశపు రాజులు కానుకలు కొని వత్తురు, ఆ రాజులెల్లరూ కూడా శిరము వంచి ఆయనను ఆరాధించెదరు అని రాయబడి ఉంది. కనుక రాజులు అని అన్నారండి. తర్వాత జ్ఞానులు అన్నమాట. ఈరోజు ఏంటి పండుగ అంటే అసలు ఎందుకు మనం ఒక పండుగను చేసుకుంటాం అంటే బైబిల్లో జరిగిన ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకొని ఆ సంఘటనని బట్టి దేవునికి వందనాలు అర్పిస్తాం. ఇప్పుడు క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు. మన కొరకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు, మనలో ఒకరిగా ఉండడానికి, మనల్ని దైవ స్వభావంలోనికి మార్చడానికి, మన పాపంల కొరకు సిలువలో మరణించడానికి. అంతేకాదు దేవుని బిడ్డలు నడవలసిన నీతి మార్గాన్ని ఆయన జీవించి బోధించి మనకి నేర్పించడానికి వచ్చారన్నమాట. సో ఆ యేసు ప్రభు ఈ లోకంలోనికి మన కోసం వచ్చాడు కనుక దేవుడు పంపించారు కాబట్టి ఆ సంఘటనని బట్టి దేవునికి వందనాలు అర్పిస్తాం. ఏ పండుగ అయినా ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అండి. యూదులకి చూడండి పాస్కా పండుగ అన్నమాట. నిర్గమకాండం 12లో మనం చూస్తాం. అక్కడ పాస్ ఓవర్ మరి గొర్రెపిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలకు పూస్తారు. మోషే ప్రవక్త ద్వారా యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి పాస్ ఓవర్ బయటికి తీసుకొని వస్తారు. కనుక ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ పండుగ చేసుకోవాలి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞని ఇస్తారన్నమాట. కనుక వాళ్ళు ఈ పాస్కా పండుగని వాళ్ళు జరుపుకుంటూ దేవునికి వందనాలు అర్పిస్తారు. 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి వాళ్ళని
దేవుడు విడిపించినందుకు అన్నమాట. అలా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి దేవునికి వందనాలు అర్పించాలన్నమాట. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తే వాళ్ళు యోర్దాను నది దాటిన తర్వాత యెహోషువ 4:6-7లో యాజకులు మందసాన్ని మోస్తూ ఆ యోర్దాను నదిలో దిగి నిలబడిన చోట ఆ నీళ్ళు అట్లా ఆగిపోతాయండి. నీటి ప్రవాహం ఆగిపోయి యోర్దాను నదిలో దారి ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలందరూ కూడా యోర్దాను నది దాటుతారనమాట. దాటిన తర్వాత దేవుడు యెహోషువకు చెప్తారు, 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ 12 గోత్రాలకి సాదృశ్యంగా ఇక్కడ రాళ్ళని పెట్టాడు. ఎందుకు ఈ రాళ్ళు ఎక్కడివి అని తర్వాత తరంలో మీ పిల్లలు అడిగారు అనుకోండి, ఎందుకు ఇట్లా యోర్దాను నదిలో ఈ చోట 12 రాళ్ళు పెట్టారు అని అడిగితే మీరు చెప్పాలి, అప్పుడు యోర్దాను నది దాటేటప్పుడు యాజకులు మందసాన్ని మోస్తూ నీళ్ళలో దిగగానే నీటి ప్రవాహం ఆగిపోయి ఆ యోర్దాను నదిలో దారి వచ్చింది. దేవుడు ఇంత మేలు చేశారని మీ పిల్లలకి చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే ప్రతి ఒక్క సంఘటన అన్నమాట బైబిల్లో నుంచి పండగ రావాలండి. ఈరోజు ఏంటంటే జ్ఞానులకి యూదుల రాజుగా దేవుడు యేసు ప్రభుని మరి బయలుపరుస్తారనమాట. అలా మనకి కూడా ఈ బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని ఇవ్వాలని అడగాలండి. నా ప్రజలు దైవ జ్ఞానం లేక నశించిపోతున్నారు. హోసియా 4:6లో చెప్తారు, మై చిల్డ్రన్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ జ్ఞానం మనకు ఉండాలండి, రెవల్యూషన్ అన్నమాట. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ కూడా మనకి వివరించాలి. దానియేలుకి లేకపోతే యోహాను, ఈ లేఖలు రాసిన వాళ్ళు, మోషేకి, వినయవంతులకి, పసిపిల్లల లాంటి మనసు ఉన్న వాళ్ళకి దేవుడు ఇందులో ఉన్న మర్మాలను వివరిస్తారండి. మీరు మత్తయి సువార్త 11:25 లేదా లూకా 10:21లో యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మలో ఆనందించి దేవునితో అంటున్నాడు, తండ్రి నీవు విజ్ఞానవంతులకు, వివేకవంతులకు వీనిని మరుగుపరిచి మర్మాల్ని ఈ పసిబిడ్డలకి నువ్వు బయలుపరిచావు. అవును నాయన, ఇది నీ అభీష్టం. పసిపిల్లల లాంటి మనస్సున్న వాళ్ళకన్నమాట. అలాగే వినయవంతులకి దేవుడు పరలోకాన్ని కూర్చిన మర్మాలు బైబిల్ గ్రంథంలో మర్మాలు తెలియపరుస్తారండి. ఈరోజు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో ఏం చెప్పమన్నారంటే, పండగ అంటే ఏదో అలా వచ్చింది పోయింది కాదు, బైబిల్ గ్రంథంలో లిఖించబడినదన్నమాట. అంటే జరిగింది, లిఖించబడిన ఒక సంఘటన. అక్కడ దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం ఆయనకు వందనాలు చెప్పాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చూడండి, 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్ అండి. దేవుడు 3 విధాలుగా యేసు ప్రభుని లోకానికి బయలుపరుస్తారు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టగానే ముందుగా యేసు ప్రభు పుట్టాడు అనే ఒక శుభవర్తమానం అన్నమాట. లోక రక్షకుడు పుట్టాడనే శుభవర్తమానాన్ని ముందుగా గొర్రెల కాపర్లకి ఇవ్వబడుతుందన్నమాట. ఆ రహస్యం, యేసు ప్రభు అర్ధరాత్రిలో రహస్యంగా పుట్టాడు అంటే ఏ అట్టహాసం లేకుండా లోకానికి ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు మనం అంటే బైబిల్లో లిఖించబడింది కాబట్టి 2000 సంవత్సరాల నాటి సంఘటన మనకు తెలుసు. కానీ ఆయన పుట్టినప్పుడు, అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి గొర్రెల కాపర్లకి యేసు ప్రభుని లోకరక్షకునిగా బయలుపరుస్తాడనమాట. దీన్ని ఫస్ట్ మేనిఫెస్టేషన్. ఎవరు ఇలా పుట్టింది అంటే లోకరక్షకుడు అనమాట. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు క్రీస్తు ప్రభు, క్రిస్తాస్ అంటే మెస్సయ్య, రక్షకుడు అనమాట. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూస్తారు, ఇది మీకు ఆనవాళ్ళు అని. సో ముందుగా యేసు ప్రభు పుట్టగానే లోకరక్షకుడు పుట్టాడని దేవుడు మరి యూదులకి తెలియపరుస్తారు, అంటే గొర్రెల కాపర్లకు అనమాట. ఇప్పుడు ఈరోజు అన్యులకి తెలియపరుస్తారు. వీళ్ళని ఇంగ్లీష్లో ఏమని
వ్రాయబడి ఉందంటే మ్యాజై అని ఉంటుందండి. డ్యూరింగ్ ద reign of King Herod, Jesus was born in Bethlehem. Then Magi came from east to worship Jesus అన్నమాట. మ్యాజై అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ కాదండి. మ్యాజై అనే వర్డ్ పర్షియన్ వర్డ్ అనమాట. ఆ విధంగా వీళ్ళు పర్షియా నుంచి వచ్చారని మనం తెలుసుకోవచ్చు అనమాట. మ్యాజై అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ పర్షియన్ వర్డ్, మీన్స్ ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్. స్టార్స్ని గురించి చదివే వాళ్ళని పర్షియన్ లాంగ్వేజ్లో, అంటే ఇప్పటి ఇరాన్ దేశం అన్నమాట, మ్యాజై అని అంటారు అనమాట. సో ఎవరు వీళ్ళు అని అంటే బైబిల్ డిక్షనరీలో నేను చూశానండి మ్యాజైన్ గురించి ఏమేమి రాయబడింది అని. దే ఆర్ ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ అండ్ ఆల్సో దే ఆర్ పర్షియన్ ప్రీస్. ఇంకా వీళ్ళు దానియేలు యొక్క శిష్యులు అన్నమాట. ఎందుకంటే దానియేలు అక్కడ పర్షియాలో కొరేష్ రాజు క్రింద ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు కదండి. సో ఆయన దేవుని గురించి చెప్పాడనమాట. మెస్సయ్య ఇలా పుట్టబోతున్నారు, మనం వేచి ఉండాలి అని చెప్పి దేవుడు ఆయనకి అనేక విషయాలు బయలుపరుస్తారనమాట. సో వాళ్ళు అని చెప్తారు. బైబిల్లో అయితే రాయబడలేదండి, బట్ అబౌట్ మ్యాజై నేను చెప్తా ఉన్నాను అనమాట. అంటే దే ఆర్ ద ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్. సో వాళ్ళకి దేవుడు బయలుపరిచారనమాట. ఏంటి, యూదుల రాజు పుట్టాడు ఎక్కడ అంటే బెత్లెహేంలో అని చెప్పి. అయితే ఎంత దూరం ఉంటుందంటే ఇప్పుడు బెత్లెహేం కానీ యెరూషలేం అనుకోండి, యెరూషలేంకి కింద దక్షిణాన 6 మైళ్ళ దూరంలో బెత్లెహేం ఉంటుందండి. మరి ఇక్కడి నుంచి 1100 మైళ్ళ దూరం అన్నమాట పర్షియా, ఇరాన్. సో ఇక్కడి నుంచి వీళ్ళు వస్తున్నారు. ఆ నక్షత్రాన్ని చూశారు, దేవుడు వాళ్ళకి చెప్పారు ఏంటి అనంటే యూదుల రాజు జన్మించాడు. ఇంకా వాళ్ళు 1100 మైళ్ళు కాబట్టి వాళ్ళ కానుకల్ని తర్వాత ఆహార పదార్థాలని తయారు చేసుకొని అంత దూరం ఎట్లా రావాలి, కొండలు నదులు ఏరులు దాటుచు బాలుని చూచుటకై ఒంటెల మీద అన్నమాట. సో కొంత దూరం వచ్చి రాత్రి అయిందంటే మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరి అలా దాదాపు వాళ్ళు రావడానికి అన్ని పదార్థాలు తయారు చేసుకొని రావడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అంటారండి. ఇంకా రావడం ఎక్కడికి వచ్చారు, యెరూషలేంలో రాకూడని వ్యక్తి దగ్గరికి వచ్చారనమాట. హెరోదు రాజు దగ్గర వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని చెప్తారు. అప్పుడు వెంటనే హెరోదు రాజుకి కలత, ఎందుకంటే ఆ యూదుల రాజు పుడితే ఈయన రాజరికం ఏమైపోతుంది. యెరూషలేం వాసులు కూడా కలత చెందారండి. అప్పుడు హెరోదు రాజు ప్రధాన అర్చకుల్ని ధర్మశాస్త్ర బోధకుల్ని పిలిచి అడుగుతాడు, యూదుల రాజు ఎక్కడ జన్మిస్తాడు? అప్పుడు వాళ్ళు మీకా గ్రంథం 5:2లో బెత్లెహేంలో జన్మిస్తాడు అని చెప్తారనమాట. ఇంకా రహస్యంగా మళ్ళా జ్ఞానులను పిలిచి ఏ టైంకి మీరు చూశారు, నక్షత్రం మీకు ఎప్పుడు కనపడింది అని వాళ్ళ దగ్గర కనుక్కుంటాడు. కనుక్కొని కపటంతో చెప్తాడు, మీరు వెళ్ళి యూదుల రాజును ఆరాధించి రండి, నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను, ఆయన జాడ నాకు చెప్పండి అని. సరే అని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు మరలా ఆ నక్షత్రం వాళ్ళకి కనబడి మార్గదర్శిని అయి ఆ బాలుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గృహం మీద నిలబడిందంట. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చేసరికి మరియ తల్లితో ఉన్న బిడ్డను చూసి వాళ్ళు సాష్టాంగపడి ఆరాధించారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు అన్నమాట. అదే అక్కడ రాయబడి ఉంటుంది 72వ కీర్తన 10-11 వచనాలు అన్నమాట. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కానుకలు తీసుకొని వస్తారు. షేబా నుండి రాజులు పాలకులు వస్తారు, శిరము వంచి ఆ బాలుని ఆరాధిస్తారు అని. ఆ రాజు శిరము వంచి ఆ రాజుని ఆరాధిస్తారు అని ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు, యాక్చువల్గా జ్ఞానులు 3 అని ఏమీ రాయబడలేదండి, కాకపోతే 3 కానుకలు కాబట్టి 3 ఉండొచ్చు అనుకుంటారు బైబిల్ స్కాలర్స్ అన్నమాట. అయితే వాళ్ళు ఏమేమి ఇస్తారంటే వాళ్ళ సంచులు విప్పి ముందు బంగారం ఇస్తారు,
బంగారం దేనికి గుర్తు అంటే రాజులకి గుర్తు, రాయల్టీ అన్నమాట. అంటే యేసు ప్రభు రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. ప్రకటన గ్రంథం 19:16లో ఆయన తెల్లని గుర్రం మీద వస్తూ ఉన్నాడు. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించాడు. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఆయన దుస్తుల మీద, తొడల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడింది అన్నమాట. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ రాజాది రాజు, భూలోకపు రాజులందరికీ రాజు, పరలోక రాజు అన్నమాట. కనుక ఆయన రాజు అని గుర్తు, రాజుకి గుర్తుగా, రాయల్టీకి గుర్తుగా వాళ్ళు బంగారాన్ని సమర్పిస్తారు. అంటే వాళ్ళకి పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచారు, ఈయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభు అని. ఇంకా ఎవరికి తెలీదు, లోకానికి తెలీదు ఆయన పుట్టినట్లు కూడా అన్నమాట. తర్వాత నెక్స్ట్ కానుక ఏంటంటే సామ్రాణి అండి. సామ్రాణి యాజకత్వానికి గుర్తు. పాత నిబంధనలో లూకాసు వార్తలో కూడా చూస్తాం చూడండి. యాజకుడు జెకర్యా తన వంతు ప్రకారం యెరూషలేం దేవాలయంలో దేవునికి యాజకత్వం చేస్తూ సామ్రాణి పొగని వేస్తూ ఉన్నాడు. యాజకత్వం అంటే సామ్రాణి పొగ కూడా ప్రార్థనకి గుర్తు అన్నమాట. 141 కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రార్థన సామ్రాణి పొగవలి నీ సన్నిధికి వచ్చును గాక అని చెప్పి. సో యేసు ప్రభు ఆయన ప్రధాన యాజకుడిగా మనందరి కొరకు ఇప్పుడు పరలోకంలో ఆయన యాజకత్వం చేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 7:17లో యూ విల్ బి ఏ ప్రీస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. నీవు మెల్కీసెదెక్ యాజక్రమంన సదా యాజకుడవై ఉండు. 7:25లో ఆయన నిత్యము యాజకుడుగా మన కొరకు ప్రార్థన చేస్తున్నారండి. అందువల్లే మనం ఇంకా జీవంతో ఉన్నామన్నమాట. మనల్ని మన్నించమని తండ్రిని అడుగుతున్నారు. ఇంకో కొంచెం ఛాన్స్ ఇవ్వండి నాన్న, అప్పుడైనా వీళ్ళు మారుతారు, వీళ్ళు బైబిల్ చదువుకుంటారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, వాళ్ళకి పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా యాజకుడు అండి, ప్రధాన యాజకుడు మరి గొర్రెల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. కానీ యాజకుడు తానే గొర్రెపిల్లగా దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యారనమాట. యెషయా 53లో ఉంటుంది. అలాగే ఎఫెసీ 5:1లో పౌలు రాస్తాడు, మీరు దేవునికి ప్రియపుత్రులు కనుక ఆయనని పోలి జీవించారు. యేసు మనల్ని ప్రేమించుట చేత తనను తాను బలి అర్పణగా, సువాసన ధూపమైన బలి అర్పణగా తండ్రికి సమర్పించుకున్నాడు. మీరు కూడా అలా ప్రేమతో జీవించండి. ఆయన సజీవ యాగమై మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. యాజకత్వం అన్నమాట. ఈ సామ్రాణి అనేది యాజకత్వానికి గుర్తండి. కానీ అది కూడా నిప్పుల్లో వేస్తే కాలిపోతుంది చూడండి, కరిగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మూడోది ఏంటంటే పరిమళ ద్రవ్యం. మరి ఈ పరిమళ ద్రవ్యము యోహాను సువార్త 19:40లో యేసు ప్రభు మరణించినప్పుడు నికోదేము 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు మృతదేహానికి పూసి నార వస్త్రాల్లో చుట్టి అరిమత్తయి యోసేపు ఈయన యేసు ప్రభుని మరి సమాధిలో ఉంచుతారనమాట. అంటే నరునికి గుర్తు అనమాట. యేసు ప్రభు మానవుడై మన మధ్యలో నివసించారు. మన శరీరంలో పాపం చేశాం కనుక యేసు ప్రభు శరీరంలో వెల చెల్లించారనమాట. సో ఈ 3 కానుకలు దానికి గుర్తండి. మరి ఇంకా యెషయాలో మనం చూసినట్లయితే 60వ అధ్యాయం 6వ వచనం అన్నమాట. ఏంటి అనంటే, ఇదిగో ఒంటెల సమూహము నీ కడకు వచ్చును, సేబా ప్రజలు నీకు బంగారాన్ని సామ్రాణిని తీసుకొని వస్తారు, ఆ ప్రజలు నీకు స్తుతులను పాడతారు. అంటే ఇక్కడ నుంచి అన్నమాట, ఈ పర్షియా నుంచి వాళ్ళు కానుకలు తీసుకొని వచ్చారు, తర్వాత దేవుణ్ణి స్తుతించారనమాట. సో మనం కూడా ఇది దేవుని స్తుతించే టైం అండి. ఎప్పుడైతే మనం ఆ మనస్సు హృదయము దేవుని మీద నెలకొని ఉంటుందో అప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని గురించిన రహస్యాల్ని దేవుడు మనకి బయలుపరుస్తారు. ముగించే ముందు ఒక్కసారి ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి.
జ్ఞానులు ఎవరు? హూ ఆర్ ద వైస్ మెన్? వాక్య భాగము మత్తయి సువార్త 2:1-11, కీర్తన 72, 10, 11, యెషయా 60:6. 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్. గొర్రెల కాపర్లకు క్రిస్మస్ పండుగ రోజున యేసు ప్రభుని లోకరక్షకునిగా దేవుడు యూదులకు బయలుపరుస్తారు. గొర్రెల కాపర్లకి. జ్ఞానులకు ఈ దినమున యేసును యూదుల రాజుగా అన్యులకు దేవుడు బయలుపరుస్తారు. మరి లోకానికి యేసు బాప్తిస్మం రోజున దేవుడు యేసును లోకమునకు తన ప్రియ కుమారునిగా బయలుపరుస్తారు. దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్ విత్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని లూకాసు వార్త 3:22 అండి. ఈరోజు మరి ఇంగ్లీష్లో ఈ పండుగని ఎపిఫనీ అంటారండి. ఎపిఫనీ అంటే మేనిఫెస్టేషన్, రెవల్యూషన్, అన్వెయిల్ అన్నమాట, బయలుపరచుట. ఇంకా క్రీస్తు సాక్షాత్కార పండుగ అని కూడా అంటారనమాట. మరియ మాతకు పుట్టిన శిశువు యూదుల రాజు అని దేవుడు 3 జ్ఞానులకు బయలుపరిచిన సంఘటనను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మ్యాజై, ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్. వాళ్ళు దానియేలు శిష్యులై ఉండవచ్చునని బైబిల్ స్కాలర్స్ నమ్ముతారు. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు అన్యులైనటువంటి జ్ఞానులకి యేసు ప్రభుని యూదుల రాజు అని బయలుపరిచారు పరలోక తండ్రి. మరి మాకు కూడా అలాంటి ఆ ఆత్మని దయచేయండి. బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలని మాకు తెలియజేయండి. అలాంటి ఆసక్తి, దాహాన్ని ప్రభా మాకు తెలియజేయండి. దాహం కొన్న వాళ్ళంతా నా యుద్ధకు రండి, దాహం తీర్చుకొనండి అని చెప్పారు యేసయ్య. ప్రభా, మేము ఈ వాక్యం పట్ల దాహాన్ని కలిగి ఉండి ఈ సంవత్సరం తండ్రి ఇందులో ఉన్న మర్మాలన్నీ కూడా మేము తెలుసుకునేటట్లుగా మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. జ్ఞానులు ఏ విధంగా వచ్చి యేసు ప్రభుని ఆరాధించారో కానుకలిచ్చి మనం కూడా ఆరాధించాలి. ఆరాధన అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించడం అన్నమాట. ఆ కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.